జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలో కాంక్రీటు పోసి జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ ప్రారంభించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్లో భాగంగా నిర్మిస్తున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను సీఎం ప్రారంభించారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఉక్కు ఉత్పత్తి సోలార్ ప్రాజెక్టు ద్వారా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జమ్మలమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కును వర్చువల్గా ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 1166 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కును జేఎస్డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ముఖ మండపం, యాగశాల జీర్ణోద్ధరణకు 6 కోట్లతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాదాయ శాఖ నిధులు 6.3 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా దేవాలయం మొత్తం కలిగి తిరిగిన మంత్రి నారా లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు కావాల్సిన వసతులు, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించడంతో పాటు నిత్య ప్రసాదానికి చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీటీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. టొబాకో బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును ఆక్షన్కు తీసుకురావాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. తద్వారా మంచి ధర లభిస్తుందని, రిజెక్షన్ రేటు తగ్గుతుందన్నారు. టొబాకో బోర్డు బ్యాంకర్లతో చర్చించి పొగాకును నిల్వ ఉంచాలనుకునే రైతులకు రుణాలు అందిస్తామని, రైతులకు న్యాయమైన ధర వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పొగాకు రైతులు ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు సహించబోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు, ఏ కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో కలెక్టర్ లక్ష్మీశ నిన్న పర్యటించారు. బిఎల్ఓల ద్వారా జరుగుతున్న ఇంటింటి సందర్శన ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ దశలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమం విజయవంతానికి బిఎల్ఓలు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16,68,565 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 5,43,350 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఫారాల పంపిణీని పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తిరువూరులో 2,02,658, విజయవాడ పశ్చిమంలో 2,51,087, విజయవాడ సెంట్రల్లో 2,70,004, విజయవాడ తూర్పులో 2,63,563, మైలవరంలో 2,75,433, నందిగామలో 2,05,41, జగ్గయ్యపేటలో 2,05,279 మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. బిఎల్ఓలు అధికారులు ఈఎస్ఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఓటర్లకు అపోహలు వద్దని, బిఎల్ఓలు ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి బిఎల్డీఓలకు అందించాలని సూచించారు. అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గుంటూరులో నిన్న పర్యటించారు. ఏటగ్రహారంలోని 179, 181 పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్ ప్రక్రియను పరిశీలించి బిఎల్ఓలకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఏజెంట్లను నియమించాలని కోరామన్నారు. బిఎల్ఓలు సర్ ప్రక్రియకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పారు. ఇక డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ఓటర్లు 2002 నాటి ఓటర్ వివరాలను బిఎల్ఓలకు తెలియజేయాలని సూచించారు. ఓటర్ల సందేహాల నివృత్తికి బిఎల్ఏలతో బుక్ ఏ కాల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్లైన్లో నింపి పంపిన బిఎల్ఓలు పరిశీలిస్తారన్నారు. అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్, ఆర్డీఓ కె శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జె సాంబశివరావు, డిఆర్డీఏ పీడీ వి విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లోనే మన రాష్ట్రంలో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు డిజిటైజేషన్ స్టేజ్లో ఉన్నాము. డిజిటైజేషన్ కూడా చూస్తే 30% దాకా డిజిటైజేషన్ కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టోరల్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి బిఎల్ఓస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఓటర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ అనేది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దాంట్లో వెళ్ళి బిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసుకుంటారు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు సబ్మిట్ చేయాలంటే అటువంటి ఫెసిలిటీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఆల్ మేజర్ పార్టీస్ కూడా బిఎల్ఏ అపాయింట్ చేయాలని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా బయట లేకుండా, అనర్హులెవరూ జాబితాలో లేకుండా స్వచ్ఛమైన సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు, ఏ కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో కలెక్టర్ లక్ష్మీశ నిన్న పర్యటించారు. బిఎల్ఓల ద్వారా జరుగుతున్న ఇంటింటి సందర్శన ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ దశలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమం విజయవంతానికి బిఎల్ఓలు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16,68,565 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 5,43,350 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఫారాల పంపిణీని పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తిరువూరులో 2,02,658, విజయవాడ పశ్చిమంలో 2,51,087, విజయవాడ సెంట్రల్లో 2,70,004, విజయవాడ తూర్పులో 2,63,563, మైలవరంలో 2,75,433, నందిగామలో 2,05,41, జగ్గయ్యపేటలో 2,05,279 మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. బిఎల్ఓలు అధికారులు ఈఎస్ఐ నియమ నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. అభివృద్ధిపై తమకు అవగాహన ఉందని, సమస్య తమ దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించడంలో ముందుంటామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. చెప్పామంటే చేస్తామని, అందులో రెండో మాట లేదన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినవి చేశాము, ఎన్నికల తరువాత మాట ఇచ్చినవి చేశామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ రాధానగర్లో లాయర్ దశరథ రమేష్ ఇంటి దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ 2014లో తాను ఎమ్మెల్యే అయ్యాక రాజీవ్ నగర్, కండ్రిక నగర శివారు ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు డ్రైనేజీ వ్యవస్థ ఉండేది కాదని, రోడ్డును ఆక్రమించి ఇళ్లు ఉండేవని చెప్పారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాజీవ్ నగర్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లామని, బ్రహ్మాండమైన రోడ్లు, డ్రైన్లు వేశామని, వాటర్ ట్యాంకు, విద్యుత్ సబ్స్టేషన్లు కట్టించామని తెలిపారు. డివిజన్కు కావాల్సిన అన్ని పనులు చేశామని, 2014 నాటికి మురికివాడగా ఉన్న ప్రాంతాన్ని పెద్ద పెద్ద కాలనీలకు పోటీ పడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. 2024లో మళ్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఇటీవల గుణదల నున్న రైల్వే వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వారం 10 రోజుల్లో వాంబే కాలనీలో రా వాటర్ ఫిల్టర్ చేసే ప్లాంట్కు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. అది ప్రారంభమైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ కృష్ణానది నీటిని శుద్ధి చేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ రెండు పనులు కలుపుకొని ఇప్పటికీ 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మాజీ కార్పొరేటర్ పైడి తులసి తదితరులు పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతాలు మరి చివరి డివిజన్లు అయినటువంటి ఇవి పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని చేశాం. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ డివిజన్లోకి రావాలంటేనే ఎవరన్నా బంధువులు భయపడిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే పూర్తిగా డ్రైనేజీ ఉండేది కాదు, రోడ్ల మీదే ఆక్యుపై చేసుకుని ఇళ్ళు ఉండేవి. మరి అక్కడే టాయిలెట్స్, అక్కడే స్నానాలు, అక్కడే అన్నీ ఉండేది. నానా రోతగా ఉండేది. కనీసం డ్రైనేజ్ సదుపాయం కూడా 2014కు ముందు లేదు. అనేకసార్లు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ధర్నాలు కూడా చేశాం, కానీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలా. నేను శాసనసభ్యుడైనాక మొదటిసారి తొలి కార్యక్రమం ఈ రాజీవ్ నగర్ని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్ళాం. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, వాటర్ ట్యాంక్ కట్టించాం, అలాగే సబ్స్టేషన్ కట్టించాం. అప్పుడు మా సోదరి కార్పొరేటర్గా పైటి తులసి ఉండేది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు, ఈ డివిజన్కి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేసాం. 2019 నాటికి ఒక స్లమ్గా ఉన్నటువంటి ఈ డివిజను అత్యంత అభివృద్ధిలో పెద్ద పెద్ద కాలనీలకు పోటీ పడే విధంగా వచ్చింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు. ఇవాళ మళ్ళీ 2019లో నేను శాసనసభ్యుడు అయినాక 2024లో మళ్ళా ఈ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేపట్టాం. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వినియోగదారుడికి నాణ్యమైన సరుకు అందించడమే రైతు బజార్ల లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
గతంలో దుర్భరంగా ఉన్న గుడివాడ రైతు బజార్ను ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా రైతు బజార్ను అభివృద్ధి చేశామన్నారు. తాము చేస్తున్న కృషిలో స్థానిక వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు. రైతు బజార్ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర, ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన సరుకు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఈరోజు ఉదయం గుడివాడ పట్టణంలోని ప్రధాన రహదారిలో పర్యటించారు. అనంతరం రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు, సొసైటీల సభ్యులు, వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కూరగాయల నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే రాము వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడారు. గతంలో వర్షం వస్తే నీటిలోనే కూరగాయలు ఉంచి విక్రయించేవాళ్లమని, అడుగు భాగంలో ఉన్న సరుకు పాడైపోయి తీవ్రంగా నష్టపోయేవాళ్లమని రైతులు తెలిపారు. రైతు బజార్ అభివృద్ధి చెందడంతో ఎంత వర్షం కురిసినా ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఎమ్మెల్యేకు వివరించారు. వివిధ సొసైటీల ద్వారా స్టాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారులతో మాట్లాడి రోజువారీ కార్యకలాపాలు తెలుసుకున్నారు. కూరగాయలు కొనుగోలుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ రైతు బజార్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గతంలో వర్షం వస్తే నడిచే పరిస్థితి కూడా ఉండేది కాదని, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారని ప్రజలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతు బజార్ను అభివృద్ధి చేయడంతో గత రాత్రి భారీ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. రైతు బజార్ ప్రధాన మార్గంలో కొందరు వ్యాపారులు చెత్త వేయటాన్ని గమనించిన ఎమ్మెల్యే రాము వారిని మందలించారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. పొరపాటు జరిగిందని, మరోసారి చెత్త వెయ్యబోమని వ్యాపారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఇక గతంతో పోలిస్తే ఎంతో మార్పు సాధించామని, చిన్నపాటి నిర్లక్ష్యంతో మళ్లీ రైతు బజార్ను మురికి కూపంగా మార్చవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యవస్థల్లో గుడివాడ రైతు బజార్ ఒకటన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది నిత్యం రైతు బజార్కు వస్తారని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతు బజార్ మురికి కూపంలా ఉండేదని తెలిపారు. వర్షం వస్తే 2-3 అడుగుల మేర నీరు నిలిచిపోయి అందులోనే వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ద్వారా రైతు బజార్ పరిసరాలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికగా ప్రజా దర్బార్ నిలుస్తోందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి శుక్రవారం ప్రజలు తమ కార్యాలయానికి వచ్చి ఇచ్చే అర్జీలను పరిశీలించి జవాబుదారీగా సమాధానం ఇస్తున్నామని, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు పనిచేసి నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగునగర్లోని ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 700 నుంచి 1000 మంది ప్రజా దర్బార్కు వచ్చేవారిని ఇప్పుడు 50 మంది కూడా రావడం లేదని, అంటే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని దీని అర్థం అని అన్నారు. సమస్యలు పరిష్కారం అవుతున్నందునే అర్జీలు రావటం లేదన్నారు. డివిజన్లో డివిజన్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్లు అందరూ పనిచేస్తున్నారని, శాసనసభ్యుని కార్యాలయంలో అందరూ పనిచేస్తున్నారని, కూటమిలోని ఇతర పార్టీల వాళ్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తమకు ఏ నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం పనిచేయటం వల్ల ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇవాళ ప్రతి అర్జీకి అధికారులు జవాబుదారీగా పనిచేయటం వల్ల సమస్యలు పరిష్కరించబడుతున్నాయని, భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. మా కార్యాలయానికి ప్రతి శుక్రవారం వచ్చి మరి వాళ్ళు వివిధ కారణాలు, వివిధ సమస్యలు ఏదైతే చెప్తున్నారో దానికి ఇచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీతనంగా వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం, జవాబుదారీతనంగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. కాబట్టి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదట్లో ఇక్కడ దాదాపు 1000 మంది, 700 మంది, 600 మంది వచ్చేవాళ్ళు. ఇవాళ చూస్తే 50 మంది కూడా రావట్లే. అంటే ప్రజల సమస్యలు పరిష్కారం కాబడుతున్నాయి కాబట్టే పనులు అవుతున్నాయి కాబట్టే ప్రజలు వచ్చేవాళ్ళు కూడా తగ్గారు. మేము డివిజన్ నాయకులు,
మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. శాసనసభ్యుని కార్యాలయంలో నిరంతరం మేము పనిచేస్తున్నాం. మా అనుబంధ సంస్థల నాయకులు వాళ్ళు పనిచేస్తున్నారు. అందరం కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాకు ఏ నమ్మకంతో వాళ్ళు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కూడా పనిచేయటం వల్ల వేగంగా సమస్యలు పరిష్కారం అవుతుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు సస్పెండ్ అయిన సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ పిటిషన్పై విజయవాడ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ మేరకు సీఐ నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ మేరకు సిఐ నాగరాజును 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి జూలై 10 వరకు మొత్తం 8 రోజుల పాటు సిట్ అధికారులు నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నాగరాజును అక్కడే ప్రత్యేకంగా విచారించాలని న్యాయస్థానం పేర్కొంది. అదేవిధంగా ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలతో పాటు నిబంధనలను విధించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. అదేవిధంగా న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డుతో విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా సాయికృష్ణ మరణానికి దారితీసిన అసలు పరిస్థితులు ఏంటి, ఆధారాల నష్టానికి లేదా తారుమారుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పుందంటూ గత విచారణలో నాగరాజు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు వీడియో రికార్డింగ్ నిబంధన విధించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్ను మచిలీపట్నం ఇనగుద్దూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రావణ్ను అరెస్టు చేసిన పోలీసులు ఈ రోజున తెల్లవారుజామున ఇనగుద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్ఛార్జి ఉడుమల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో యూట్యూబర్ జోసెఫ్ రావణ్పై కేసు నమోదైంది. ఈరోజు తెల్లవారుజామున ఇనగుదురు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్టేషన్ గేట్లను మూసివేసిన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ రావణ్ను జూలై 1న పిఠాపురం పోలీసులు అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్కడే మరో కేసులో రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అక్కడ కూడా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇదే సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు రావణ్పై మరో కేసు నమోదు చేశారు. దీంతో బెయిల్ వచ్చిన వెంటనే రావణ్ను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇనగుదురు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు రావణ్ను విచారిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులకు యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కొలా ప్రసాద్ ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఇండియన్ క్రిస్టియన్ డేను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రైస్తవం అనేది ఒక చరిత్ర అని, క్రైస్తవంలో మనం ఏది చూసినా కూడక ఒక చరిత్రగానే చూసుకోవచ్చని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని క్రైస్తవం బోధిస్తుందని చెప్పారు. ఇండియన్ క్రిస్టియన్ డేను పురస్కరించుకొని నేడు నిర్వహించబోయే వేడుక వివరాలను యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రైస్తవం అనేది ఒక చరిత్ర అని, క్రైస్తవంలో మనం ఏది చూసినా ఒక చరిత్రగానే చూసుకోవచ్చన్నారు. 1950వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని గురించి ఆయన తెలియచెప్పారన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నది.
అదే యొక్క ఆచరణతో తోమా భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుణ్ణి ప్రేమించాలి, ప్రతి ఒక్కడూ ప్రేమపూర్వకంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతోనే దేవుని ప్రేమ కొద్దీ ఆయన ఈ యొక్క ఆ మలబార్ అనే తీరానికి చెన్నై ప్రాంతంలో రావడం జరిగిందన్నారు. ఈ నా భారతదేశపు సహోదర సహోదరులకి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నామన్నారు. ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవడం కానీ, లేదా ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో మేలు పొందటం కానీ, ఏదో ఒక విధంగా క్రైస్తవ్యం ద్వారా మనమందరము మేలు పొందిన వారమే. క్రైస్తవ్యం ఈ రోజున ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది, వర్ధిల్లుతూ ఉన్నది. కారణం ఏంటంటే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఉన్న మంచి మాటలు, లైక్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సో ఈ సందర్భంగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ తరఫున మరి ఈ కౌన్సిల్లో సభ్యులమైన మేమందరం ఆ ప్రేమను, ఆ ఆదరణను, ఆ యొక్క క్షమాపణను క్రైస్తవ్యము ద్వారా వచ్చింది కాబట్టి ఇది అందరూ కూడా ఆ హృదయాలను, ఆ యొక్క గుణాలను కలిగి ఉంటే ప్రపంచమంతా కూడా శాంతి సమాధానముగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈ క్రిస్టియన్ డేను పురస్కరించుకుని మరి ప్రజలందరూ కూడా కెథడ్రల్ చర్చ్, మన ఏలూరు రోడ్లోని కెథడ్రల్ చర్చ్ దగ్గర శుక్రవారము సాయంత్రము 4 గంటలకు క్రిస్టియన్ డే సెలబ్రేషను మా అధ్యక్షులు కోలా ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. క్రైస్తవ సమాజమే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ను ఘనంగా దేవునికి మహిమకరముగా విజయవాడ పట్టణ రాష్ట్ర ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా జరిగేలాగా అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇండియన్ క్రిస్టియన్ డే అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇండియన్స్. వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ ఇండియన్ క్రిస్టియన్ డే ఆన్ July 3rd ఈవినింగ్ at 4 o'clock, St. Paul's Cathedral Church, విజయవాడ, RCM చర్చ్. సో అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కలిసి ఈ సంతోషంలో పాలుభాగస్థలం కావాలని కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 1-2% మినహా దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,10,10,65,045 మందికి ఈ పత్రాలు అందాయి. ఇంకా 5,62,649 మంది ఓటర్లకు పంపిణీ చేయాల్సి ఉంది. ఎన్యూమరేషన్ పత్రాల్లో ఓటర్లు వారి వివరాలు నింపి ఈ నెల 14వ తేదీలోగా BLOలకు అందజేయాలి. అందుకు 12 రోజుల సమయమే ఉంది. అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ పత్రాల్లో వివరాలు నింపి 1,56,76,423 ఓటర్లే తిరిగి వెనక్కిచ్చారు. ఇంకా 2,53,88,622 ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు వెనక్కి రావాల్సి ఉంది. ఇంకా పంపిణీ కాని పత్రాలను కూడా పరిగణలోకి తీసుకుంటే 2,59,51,271 మంది ఓటర్ల నుంచి వివరాలు అందాల్సి ఉంది. నిర్దేశిత గడువులోగా నింపిన పత్రాలు వెనక్కి ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అయితే వీటిని నింపడంలో ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలతో మ్యాపింగ్ చేయాల్సి ఉన్నందున అప్పట్లో వారి కుటుంబ సభ్యుల ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందో తెలుసుకునేందుకు సతమతమవుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు నింపడంలో BLOలు సహకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నా చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇంటింటి సర్వే సమయంలో BLOలు ఒక్కో ఇంటికి 3 సార్లు వెళ్తారని చెప్తున్నా చాలా చోట్ల ఆచరణలో అది కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఓటర్లు BLOలకు ఫోన్లు చేసి అడిగినా సరే వారు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.